వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎల్లుండి నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10:56 తాడేపల్లి నుంచి కడపకు పయనమవుతారు సీఎం జగన్. మధ్యాహ్నం 12:50 ఇడుపులపాయ చేరుకుంటారు. 1 గంటకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు సీఎం. అనంతరం 1:30కు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు వేంపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు సీఎం జగన్ బస్సు యాత్ర జరగనుంది. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ సభ ఏర్పాట్లను పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర మీద కేవలం కడప జిల్లాలో, రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎక్సైట్మెంట్ ఉంది. నాతో పాటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే. ఫస్ట్ మీటింగ్ ఆయన దగ్గర జరగబోతోంది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సార్, ఫస్ట్ మీటింగ్ మీ దగ్గర జరగబోతోంది. పబ్లిక్ లో ఎట్లాంటి ఎక్సైట్మెంట్ ఉంది? పర్సనల్ గా మీకు ఎటువంటి ఎక్సైట్మెంట్ ఉంది? ముఖ్యంగా కార్యకర్తల్లోనూ ప్రజాప్రతినిధుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్లో మటుకు ఉత్సాహము ఉరకలేస్తా ఉంది. ఎప్పుడెప్పుడు మా నాయకుడు ప్రొద్దుటూరుకు వస్తాడా, దాదాపు 150,000 మందితో జరిగే సభ అని చెప్పి పెద్దగా వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. ఇక నాయకునిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం ఉంది. కారణం, ప్రతి సందర్భంలోనూ ఏ కార్యక్రమం జరిగినా, రాయలసీమ గానీ ఈ ప్రాంతంలో గానీ ఎప్పుడు జరిగినా గానీ అది ప్రొద్దుటూరు నుంచే మొట్టమొదటి సభ ఆయన ఏర్పాటు చేసుకోవడం అంటే మా పైన ఉండే ఆయనకు నమ్మకం, గౌరవం, ఈ గడ్డ పైన ఆయనకు ఉండే సెంటిమెంట్, అటాచ్మెంట్. సో సెంటిమెంటల్ గా కూడా ఇక్కడి నుంచి జరిగే ఏ సభ దిగ్విజయంగా జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఒక ఓదార్పు యాత్ర చూశాను సార్, నేను కూడా పర్సనల్ గా దాన్ని రిపోర్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఒక పాదయాత్ర చూశారు. సో జనం అంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా జనంలో జగన్మోహన్ రెడ్డి ఉంటారనేటువంటి ఒక పిక్చర్ ఎప్పుడు మనకు అది కనిపిస్తుంది. ఈసారి బస్ యాత్ర కొంత డిఫరెంట్ గా ఉండబోతుంది అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఈ బస్ యాత్ర ఎట్లా అనలైజ్ చేస్తారు సార్? రాజశేఖర రెడ్డి మరణాంతరం జరిగిన ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంఘటనలోనూ ఆయనకు ఒక కొత్త అనుభవాన్ని, కొత్త పాఠాన్ని నేర్పినాయి. ప్రజా సంకల్ప యాత్ర కావచ్చు, ఓదార్పు యాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, లేకుంటే హెలికాప్టర్ల యాత్ర కావచ్చు, ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినా ఆయనకు జనంతో ఉండడానికి, ప్రజాప్రతినిధులతోనూ కార్యకర్తలతో ఉండడానికి చాలా ఇష్టపడతాడు. ఆ ఉండే విధానం కూడా నేను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి నుండి చూడలే. జగన్ నాకు సొంతం, జగన్ నాకు సొంతం, జగన్ నాకు సొంతం, నేను జగన్ చాలా ముఖ్యం అని అనిపించుకునే విధానంలోనే ప్రతి మనిషితోనూ ఇమిడిపోతాడు, ఇమడగలుగుతాడు. 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన చాలా రోజుల నుంచి దోబూచులాడుతున్నాయి. వాళ్ళది ఓకే, బట్ బీజేపీ కూడా వచ్చి చేరింది, అలయన్స్ ఏర్పడింది. ఏదన్నా అలయన్స్ తర్వాత ఈ ఏరియాలో ఈక్వేషన్స్ ఏమన్నా మీకు కొంత నెగిటివ్ కనబడుతున్నాయి? ఏదన్నా ఆందోళన లేకుంటే ఏదైనా ఆలోచన ఉందా సార్? మా భాషలో చెప్పాలంటే, రాయలసీమ భాషలో ఈ 3 పార్టీలు కలవడం వలన వాళ్ళ తలకొరివి వాళ్ళే పెట్టుకుంటున్నారు. ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసము ఇంతమంది ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం వచ్చిందే, ఇన్ని పార్టీలు కలవాల్సిన అవసరం వచ్చిందే. జనసేన కలిసా, బీజేపీ కలిసా, కమ్యూనిస్టులు కలుస్తారు, కాంగ్రెస్ పార్టీ వెనక వైపు నుంచి పోటు పొడిచేదానికి సంసిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి ప్రజా పరిపాలన జనరంజకంగా చేసే ఒక మంచి పాలకుని ఓడించేదానికి ఇన్ని కుట్రలు, కుయుక్తులు అవసరమా అనేది ఒకటి. రెండోది, ప్రజలందరూ ఆశయించుకునేది ఏంటంటే, ఒక సందర్భంలోనేమో పవన్ కళ్యాణ్ భయంకరంగా తిట్టాడు చంద్రబాబు నాయుడు ఏమో భయంకరంగా తిట్టాడు మోడీని, బీజేపీ వాళ్ళేమో భయంకరంగా విమర్శిస్తారు చంద్రబాబును. ఒకరు తీవ్రంగా దుయ్యబడుతూ, విమర్శిస్తూ, పనికిమాలిన మనుషులుగా సంబోధిస్తూ మాట్లాడిన ఈ ముగ్గురు కలిసి ఒక మంచి ప్రజానాయకుని పైన యుద్ధానికి రావడం అనేది ప్రజలకు అసహించుకునే పరిస్థితి. అందులోనూ మా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ 0, బీజేపీ పార్టీకి 1 సీటు రాదు, 1 ఓటు రాదు. ఇంకా వీళ్ళు కలవడం వల్ల చెప్పాలంటేనే మాకు ప్రజల్లో ఇంకా సింపతి పెరిగింది. ఇంకా మేము ఒక 40 ఓట్లతో గెలిచేవాడిని, ఈసారి నేను 50,000 ఓట్లతో గెలుస్తా. డెఫినెట్ గా ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను సార్. నేను ఇక్కడ రావడానికి ముందు ఇక్కడ లోకల్ గా ఆర్ఓ వచ్చారు, ఆఫీసర్స్ చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ గా చూస్తున్నారు. సో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీద ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నిఘా ఉంది. సో మీటింగ్ జరుగుతున్నటువంటి తీరు, దీని మీద ఏర్పాటు మీరు చూస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది సార్? ఎన్నికల కమిషన్ అయితే కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్న మాట అయితే వాస్తవమే. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి కొన్ని నిబంధనలు పెట్టి దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఖర్చులు మా దాంట్లో రాస్తామనే ప్రయత్నం చేస్తా ఉండడం ఎన్ని ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ భారత ఎన్నికల కమిషన్ ఒక నియమ నిబంధనలు పెట్టిన తర్వాత దానికి లోబడే ఉండాలి. కాబట్టి మేము కూడా ఆ నియమాలను, నిబంధనలను పాటిస్తూ
మాకు ప్రమాదం లేకుండా ఉండే పరిస్థితి జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి రాసేది విధానంలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలకు లోబడి ఈ మీటింగ్ ను అత్యంత అద్భుతంగా సక్సెస్ చేస్తాం. ఎక్కడ ఇదైతే మొత్తం ఒక సిద్ధం సభలు 4 కంప్లీట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రామ్ పొద్దుటూరులో జరగబోతోంది. సో కార్యకర్తల్లో ఈవెన్ నాయకుల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎమ్మెల్యేలు కూడా ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. ఆ ఎక్సైట్మెంట్ అనేటువంటిది 27వ తేదీన పొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ సభలో ఆమె ఏం మాట్లాడతారు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి చాలా అంశాలకు సంబంధించి ఈ యాత్రలో ఆయన ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడతారు అనేటువంటి చర్చ జరుగుతోంది. కాబట్టి డెఫినెట్ గా పొద్దుటూరు సభ అనేటువంటిది ఈ ఎన్నికలకే కాదు రాబోయేటువంటి రాజకీయ పరిణామాలకు కూడా ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారబోతోంది. వినోద్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, పొద్దుటూరు.